హాయ్ అండి. నమస్తే అండి. సో, నార్మల్‌గా మనకి ఎలాంటి వర్క్ లేకుండా బ్లౌజ్ ఉందనుకోండి, మనం మన నెక్ ఎంతైతే ఉంది, డీప్ ఎంతైతే ఉంది, మన సైజ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం కట్ చేసేసుకుంటాం. కానీ మనకి ఇలా వర్క్స్ వచ్చాయనుకోండి, ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా థ్రెడ్ వర్క్ కూడా కాదు ఇది. థ్రెడ్ వర్క్ అయితే కనీసం కట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే బీడ్స్ వర్క్. మనకు గొట్టాలు ఉంటాయి కదా! గొట్టాలు, చిప్స్ వర్క్. సో, మనం ఏంటంటే సూది ఇరిగిపోద్ది దాని మీదకెళ్తే అండ్ ఆల్సో మన కటింగ్ కూడా షేప్ కరెక్ట్‌గా రాకపోవడం ఇవన్నీ ఉంటాయి. సో, మనం దానికి ఎలాగ కట్ చేసుకోవాలనేది చూద్దామండి. సో, ఇదైతే ఒరిజినల్ నార్మల్‌గా మన మెయిన్ క్లాత్. ఇప్పుడు నేను చూపించేది లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ మొత్తం అంతా కూడా చుట్టూ మొత్తం మన సైజ్ బట్టి కట్ చేస్తాను నేను. ఆల్రెడీ నా సైజ్ బట్టి నేను కట్ చేసేసాననమాట. ఓన్లీ నెక్క మాత్రమే చూపిస్తాను కాబట్టి నెక్క మాత్రమే నేను కట్ చేయలేదు. స్ట్రెయిట్ వదిలేసాను. సో, చూసారు కదా! సేమ్ అలాగే మన ఒరిజినల్ క్లాత్‌ని కూడా సేమ్ అలాగే కట్ చేసేసి పక్కకైతే తీసేసాను. తీసేసిన తర్వాత నార్మల్‌గా నా బ్లౌజ్ అనుకోండి, ఎవరి బ్లౌజ్ అయినా సరే మామూలుగా మన కొలతలన్నీ పెట్టుకున్న తర్వాత కొంతమంది కింద నుంచి నెక్ డీప్ చూసుకుంటారు. ఇది కింద నుంచి చూస్తారు కొంతమంది. కొంతమంది పైనుంచి చూసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైనుంచి నేను 10 పెట్టాను. 10 ఇంచెస్ పెట్టాను. కానీ అదే 10 ఇంచెస్ పెట్టి మనం అందులో రౌండ్ షేప్, అదే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేస్తాం. నేను రౌండ్ షేప్ నార్మల్‌గా నా ప్లానింగ్ అనమాట. సో, అది ఇక్కడ నుంచి 10 ఇంచెస్ మనం కట్ చేసేస్తే ఇక్కడ వరకు వస్తుందన్నమాట. సో, మొత్తం ఈ వర్క్ అంతా కూడా మనకు పోతది ఒకటి. ప్లస్ ఒకసారి మనం ఆ థ్రెడ్ కట్ చేసామంటే మిగతా అన్నీ కూడా ఊడిపోతుంటాయి 2. తర్వాత సూదితో మనం దాని మీద కుట్టేటప్పుడు సూదులు ఇరిగిపోతాయి. మనం సరిగ్గా కుట్టడానికైతే అవ్వదు. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే కింద వర్క్ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచ్ వరకు వదిలేయాలండి. వదిలేసి పైనుంచి కింద వరకు ఇప్పుడు నేను చూపించినంత చూస్తే 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచులు వచ్చింది. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ 10 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకుని ఉంచుకున్నాం కదా! సో, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 8 ఇంచెస్ వస్తుంది. సో, అక్కడ ఎల్ షేప్ డ్రా చేసుకొని దానిలో రౌండ్ డ్రా చేశాను. ఇంకా దీనిలో వేరే షేప్స్ అయితే డ్రా చేసే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే మనకు వర్క్ అలా వచ్చింది కాబట్టి. సో, ఖచ్చితంగా రౌండే డ్రా చేసుకోవాలి. ఇంకా స్క్వేర్ కూడా అవుతుంది. స్క్వేర్కి వెళ్ళినా సరే మళ్ళీ ఆ వర్క్ మీదకి వచ్చేస్తుంది అనమాట. సో, అప్పుడు మనం సో, అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి మీకు డౌట్ రావచ్చు. ఈ పైన ప్లెయిన్ ఉంది కదా! ప్లెయిన్ కాకుండా స్ట్రెయిట్‌గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మనకి వర్క్‌తో స్టార్ట్ అయితే బాగుంటుంది కదా బ్లౌజ్ అని. సో, అలా స్టార్ట్ అయితే ఆల్రెడీ నెక్ తగ్గిపోయింది. సో, ఇప్పుడు ఇంకా నెక్ తగ్గిపోదు. ఎందుకంటే పైన బ్లాక్ క్లాత్ కూడా లేకపోతే. ప్లస్ మనకు పొడవు సరిపోవాలి కదా! మొత్తం మనం పైనుంచి కింద వరకు పొడవు ఎంత ఉందో సరిపోవాలి కదా! ఆ పొడవు కోసం మనం కింద పెంచుకోవాలి. కింద పెంచుకుంటే కింద ప్లెయిన్ వస్తుంది. అక్కడ ప్లెయిన్ వచ్చిందనమాట నాకు. నేను అందుకని అది కట్ చేశాను. సో, పైన వర్క్ వచ్చి కింద ప్లెయిన్ వస్తే ఇంకా గలీజ్‌గా ఉంటుంది, బాగోదు. సో, నేను అందుకని చెప్పి పైన ప్లెయిన్ ఉంచేసాను. ప్లస్ నెక్ కూడా బాగా పైకి వెళ్ళిపోద్ది. బాగా పైకి వెళ్ళిపోతే బాగుండదు కదా! చాలా చిన్నగా వచ్చేస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ నెక్ తగ్గిపోయింది. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేక నేను అలాగే కట్ చేశాను. సో, ఇంకా తగ్గిపోతే అసలు బాగుండదనమాట. సో, దానికోసం ఈ చిన్నగా అయిపోతే బాగుండదు కాబట్టి ఇలాగా మళ్ళీ చెప్తున్నానండి. ఇలా ఉందనుకోండి, ఇంత చిన్నది అయిపోతే బాగుండదు కదా నెక్ అంతగా. డీప్ నెక్ అలవాటు అయిపోయినాక అసలు బాగుండదు కూడా అది. సో, అందుకని చెప్పేసి నేను పైనే ప్లెయిన్ ఉంచేసాననమాట. అలానే పైన వర్క్ ఉంటే కింద ప్లెయిన్ ఉన్నా అసలు బాగోదు. అది ఇంకా బాగోదు. సో, అందుకని చెప్పి నేను ఇలా ఉంచుకున్నానండి. అది మీ ఇష్టం. మీకు కింద ప్లెయిన్ ఉన్నా పర్లేదనుకుంటే మనం ఆ వర్క్ దగ్గర నుంచి కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి బ్లౌజ్ గాని ఉండుంటే గనక. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం లైనింగ్ మీద ఆల్రెడీ చెప్పాం కదండీ 8 ఇంచెస్‌కి. సో, కింద 10 ఇంచెస్‌కి ఒక ఎల్ షేప్ ఉంది కదా! తర్వాత మళ్ళీ నేను 8 ఇంచెస్‌కి ఒక ఎల్ షేప్ డ్రా చేసేసి దానిలో నేను రౌండ్ మళ్ళీ డ్రా చేసేసాను. ఇది 10 ఇంచులు. ఇది 8 ఇంచులు. 8 ఇంచెస్. ఈ 8 ఇంచులకి కింద వరకు ఇక్కడ పెట్టేసి రౌండ్ డ్రా చేశాను. డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ రౌండ్‌ని కట్ చేసేసుకోవాలన్నమాట. సో, చూసారు కదండీ నేను ఆల్రెడీ కట్ చేశాను. అంటే నేను కట్ చేయడం మీకు చూపించలేదు ఎందుకని చెప్పేసి. సో, కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ దాని మీద పెట్టి చూద్దాము. ఆల్రెడీ మనం కొలుచుకొని ఉంచుకున్నాం కదా! సో, దాని మీద మళ్ళీ పెట్టి చూద్దాము. సో, చూసారు కదండీ కింద ఒరిజినల్ క్లాత్ ఉంది. పైన నేను లైనింగ్ పెట్టాను. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఫింగర్‌తో ఇలా నొక్కి చూస్తాను. సో, చూసారు కదా! ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకు వర్క్ మీదకైతే అసలు ఆ సూది ఎళ్ళదు. చూసారుగా ఇక్కడ ఖాళీ వచ్చింది. మనం 1 నుంచి వదిలేసాం కదా ఇందాక. సో, అందుకని చెప్పేసి మెయిన్ ఈ వర్క్ అన్నిటికి ప్రాబ్లమే ఇలాగే. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తారు ఆ వర్క్. చూసారా ఇలా ఫింగర్‌తో నొక్కి చూస్తున్నాను. ఎక్కడ కూడా మనకు వర్క్ తగలట్లేదు. మనం కుట్టేసే దగ్గర. సో, మనకు ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఎక్కడైనా ఒకటి అర ఎక్కడైనా ఒక పూస ఏమైనా అడ్డు వచ్చినా దాన్ని మనం తీసేయవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. సో, ఇలాగ మనం కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజెస్ మాత్రం ఖచ్చితంగా ఇలా పెట్టుకునే కట్ చేసుకోవాలి. ఇంకా షేప్ ఉంటే వేరేగా కట్ చేసుకోవాలి. ఇది రౌండే కాబట్టి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట మనం. సో, తర్వాత మనం ఇది పల్చగా క్లాత్ ఉంది కాబట్టి అల్పిన్స్ అయితే పెట్టుకోవాలండి. అల్పిన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. జస్ట్ 5 మినిట్స్లో 2 మినిట్స్ 3 మినిట్స్లోనే ఇది కుట్టేవచ్చు. ఇలా అల్పిన్స్ పెడితే. అల్పిన్స్ పెట్టకపోతే కనుక టైము ఎక్కువ పడుతుంది. కానీ క్రాస్ కొంచెం అటు ఇటు తేడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే బాగా పల్చగా క్లాత్ ఉంది కాబట్టి. సో, అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం బ్లౌజ్ కుట్టేసాక చూద్దామండి. సో, ఇలా వచ్చింది మనకి. యాక్చువల్‌గా నేను ఇంకా చేతి పని చేయలేదనమాట. అందుకనే మీకు ఆ మెడ ముక్క కనిపిస్తుంది సిమెంట్ కలర్‌ది, గ్రే కలరు. సో, చూసారు కదండీ మనకి నెక్ ఎలాగొచ్చిందో. మన నెక్ మామూలుగా 10 ఇంచెస్ అనుకోండి. కొంచెం కింద డీప్ వస్తది.
కానీ ఆల్రెడీ మరి వర్క్ కోసం మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆల్రెడీ పైనుంచి 8 ఇంచెస్ ఆ బ్లౌజ్ కార్డ్ ఇచ్చాడు కాబట్టి మనం 8 ఇంచెస్ అయితే వేస్తాం. సో చూసారు కదా, కొంచెం అయితే పైకే వచ్చింది. అంటే నా బ్లౌజ్కి అయితే నాకు మామూలుగా అయితే కొంచెం కిందకు ఉంటుంది, నేను ఇంకా కొంచెం పైకి వచ్చింది. సో బ్లౌజ్ ఎలా వచ్చింది. సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.